విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఢిల్లీలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో రెండోసారి WPL టైటిల్ ను సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 రన్స్ తో రాణించడంతో పోరాడే స్కోర్ దక్కింది. నాట్ స్కివర్ బ్రంట్ 30 పరుగులతో విలువైన భాగస్వామ్యం జోడించింది. అనంతరం ఛేదనకు దిగిన ప్రత్యర్థిని ముంబై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 రన్స్ కే పరిమితమైంది. రోడ్రిగ్స్ పర్వాలేదనిపించినా మారిచెన్నై క్యాప్లీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఒక దశలో ఢిల్లీనే గెలిచేలా కనిపించింది. కానీ ముంబై బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. నికీ ప్రసాద్ ఆఖరులో పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో ఢిల్లీకి మళ్లీ నిరాశ తప్పలేదు. వరుసగా 3వ సీజన్లో ఫైనల్లో ఓడింది.